ప్రియమైన ద్వారారా, అడవి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కనుక చక్కని వాతావరణం, పచ్చని చెట్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ యొక్క అడవిలో ఉంటది. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, ఎంతో సుందరంగా ఉంటది అడవి. ఎన్నో మంచి మంచి వృక్షాలతోని, మంచి మంచి జలపాతాలతోని, మంచి మంచి కొండలతోని ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక అడవి. అయితే అంత అందంగా కనిపించిన అడవి, అంత అందంగా కనిపించిన అడవి ఎన్నో ప్రమాదాలు కూడా కలిగి ఉంటదన్న విషయం ఎంతమంది తెలుసు? ఎవరన్నా అడవికి వెళ్తున్నారనుకోండి, వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటండి? ఎవరన్నా అడవికి వెళ్తే మీరు ఇచ్చే సలహా ఏంటి? అండ్ అడవిలోకి వెళ్తే పాములు ఉంటాయి, పాము కాటేయడానికి అవకాశం ఉంది కాబట్టి కింద చూసుకుని వెళ్ళరా అని చెప్తాం మన పిల్లడు ఎవడన్నా వెళ్తున్నారంటే కనుక. లేదంటే కనుక అదిగో ఆ పలానా ప్రాంతంలో పలానా సింహం కానీ పులి కానీ ఉంటుందిరా, అక్కడ ఎక్కువగా సంచరిస్తుంది, నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కాబట్టి దాని దగ్గర నుంచి తప్పించుకునే ఐడియాస్ చూడు, అది వచ్చినప్పుడు ఇలాంటి సైన్ వస్తుంది, అంటే ఇలాంటి సంకేతాలు ఇస్తూ ఉంటది, అది చాలా మాటుగా ఉంటది, అది తుప్పల్లో ఉంటది, అది మనకు కనిపించదు అని చెప్పి అనేక సలహాలు చెప్తూ ఉంటారు. ఒకవేళ రాత్రి అక్కడ బస చేసేలా ఉంటే అగ్ని వేసుకోండి, ఎక్కువ వన్యప్రాణులన్నీ కూడా, సాధు జంతువులన్నీ కూడా పొద్దున మాటలు తిరిగితే ఈ వన్యమృగాలన్నీ కూడా రాత్రి మాటలు తిరుగుతాయి. అక్కడ అగ్ని ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఏమీ రాదు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి, రాత్రి కలిగే ప్రమాదాల నుంచి, పురుగుల దగ్గర నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి నువ్వు పడుకునే ముందు కంపల్సరీ మంట వేసుకో, కింద పడుకోకు, పైన ఏదన్నా ఒక చెట్టుకి నువ్వు ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకో, క్యాంపింగ్ చేసుకో అని చెప్పేసి అనేక సలహాలు చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, చూడ్డానికి అందంగా కనిపించినటువంటివి ఎన్నో ప్రమాదాలు కలిగి ఉన్నది. మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూద్దాం. మీకు ఒకటి చూస్తాను. వేటాడేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒకసారి మీకు చూపిస్తాను. దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా దాని పని దాన్ని చేసుకుంటుంది, ప్రశాంతంగా పడుకుంటుంది, మనల్ని ఏమీ చేయదనుకుని వెళ్ళి చచ్చిపోయిందండి కుక్క. ప్రమాదం వచ్చినప్పుడు ఎప్పుడు కూడానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగానే మీకు ఇంకా కొన్ని చూపించవచ్చు. నేను అయితే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు చూపించలేకపోతున్నాను. నీళ్లు తాగడానికి వెళ్ళిందండి ఒక చిరుతపులి. నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా నీటిలో నుంచి ఏమొచ్చిందంటే ముసలు వచ్చి దాన్ని పట్టుకొని లోపల తీసుకెళ్లిపోయింది వాటర్లో. కానీ ఎన్నో మనం చూస్తుంటాం, అందంగా కనిపించినటువంటి అడవి ఎన్నో ప్రమాదాలు, అడుగడుగున ప్రమాదాలు కలిగి ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ లోకం కూడా అడవి లాంటిదే, మనుషులు ఉన్నటువంటి అడవిది. ఏమండి, పాముకి ఎక్కడ ఉంటదంటే విషయం ఎక్కడ చెప్తారు? పాముకి తలలోనే ఉంటదంట విషం. అయితే మనిషికి నిలువెల్లా విషమేనంట. సామెత మనం విన్నాం కదండి, నిజంగా అది నిజం అండి, అది సత్యం. అది మనిషికి నిలువెల్లా విషంతో నిండిపోయి ఉన్నాడు. అసలు దేవుడు లోకాన్ని ఎంతో మంచిగా చేశాడండి. ఆదికాండం మీరు మొదటి అధ్యాయం చూస్తే చివరి వచనం చూసుకుంటే, మొదటి అధ్యాయం చివరి వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఏంటంటే దేవుడు కలిగించిన చరాచర సృష్టి ఇంక్లూడింగ్ మానవ మనిషి కూడానండి ఎలా ఉన్నాడంటే కనుక చాలా మంచిగా ఉందంట. ఆదాము అవ్వను చేసినప్పుడు కూడా దేవుడు చాలా మంచిదిగా ఉందన్నాడు. అస్తమయము ఉదయమును కలగగా 6వ దినం ఆయనను. అంటే 6 దినాలు దేవుడి సృష్టిలోనండి ఎన్నో గొప్పదైనటువంటి మంచిది ఫస్ట్ క్లాస్ అయినది దేవుడు చేస్తే, మృగం అడవిగా ఎలా మార్చేసిందండి? ఎవరు మార్చారు ఈ అడవిగా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం ప్రియమైన వాళ్ళరా. నిన్ను నిదానించి చూచుచిట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఎత్తడేనా?
లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఎవరి గురించి చెప్తుందంటే కనుక ఇది సాతాను గురించి ప్రియమైన వాళ్ళను. దేవుడు ఎంతో చక్కగా చేసినటువంటి ఈ భూలోకాన్ని సాతానుడు ఎలా చేశాడంటే అడవిగా చేశాడంట. అడుగడుగున ప్రమాదాలు సృష్టించాడు ప్రియమైన వాళ్ళరా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటది. పాము అలకిడి పట్టించి మనిషి శబ్దాన్ని పట్టించి కాటు వేయడానికి చూస్తుంది. అదే సింహము పులి అనుకోండి, మాటును దాటుకొని అంటే మాటును ఉండి అంటే చాటును ఉండి ఎక్కడైతే మనుషుల యొక్క లేదంటే జంతువుల యొక్క కదలిక ఉంటుందో దాన్ని పట్టుకుని మెడ పట్టుకుని కొరికేస్తుందండి. తోడేలు వేటాడే విధానం ఎలా ఉంటుందండి, విసిగిస్తుందండి. అది ఎన్ని రోజులైనా పస్తుంటది, అక్కడ ఉంటది. తనంతట తానుగా వచ్చి లొంగిపోయి చంపేసుకోనంత వరకు కూడా తోడేలు విడిచిపెట్టదండి. అలాగే నేటి కాలంలో కూడా మనుషులు కూడా ఉన్నారండి. ఏమండి ఎంత దారుణంగా ఉందంటే లోకాన్ని చూసినప్పుడు ఇంకా పులినైనా సాధువు చేసుకొచ్చేమో కానీ, పులినైనా బెదిరించి పంపించొచ్చేమో కానీ, మనిషి చేస్తున్నటువంటి అపాయానికి మనిషి చేస్తున్నటువంటి కీడుకు అంతు లేకుండా పోయిందండి. వాడు జరిగిస్తున్నటువంటి నరహత్యకు అంతు లేకుండా పోయింది ప్రియమైన వాళ్ళరా. ఎన్నని చెప్పమంటారు మనిషి చేస్తున్నటువంటి పాపం. మొన్నటికి మొన్న ఆర్జికర్ హాస్పిటల్లోనండి ఒక బాలికను ఎంత దారుణంగా రేప్ చేసి చంపారని అంటే కనుకండి, రేప్ చేయడం ఒక ఎత్తైతే కనుక దాన్ని చంపే విధానం చూసారంటే చాలా క్రూరాతి క్రూరంగా చంపాడండి. ఒక సింహము ఎలాగైతే తనకున్నటువంటి ఎదుర్కొన్నటువంటి జింకను కానీ లేదంటే కనుక ఒక జంతువుని ఎలాగైతే చీల్చి తింటాదో, నేటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడానండి అలాగే ఒక స్త్రీని అంత వివస్త్రను చేసి మానసికంగా హింసించి కాళ్ళు విరిచేసి మెడను విరిచేసి చేతులు విరిచేసి నడాన్ని విరిచేసి లైంగికంగా అత్యాచారం చేసి దారుణంగా చంపారండి. దారుణంగా చంపారు. ఇలాంటివి చూసుకుంటా పోతే రోజుకి కొన్ని వందలు జరుగుతున్నాయి ప్రియమైన. 4 గంటలకు ఒక అత్యాచారం భారతదేశంలో జరుగుతుందంటే లెక్కల ప్రకారం చూస్తే సంవత్సరానికి 30,000 అత్యాచారాలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ భారతదేశంలో. ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఈ అత్యాచారం ఆపడం లేదు. నిర్భయ వచ్చినప్పుడు నిర్భయాన్ని ఇలాగే ఈ విధంగానే అత్యాచారం చేసి పాశవికంగా హింసించి చంపినప్పుడు కూడా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈ అత్యాచారాలు ఆపాలి, ఉమెన్స్ కి సేఫ్టీ కావాలని చెప్పేసి నానా రాద్ధాంతం చేసి కవ్వెత్తులెట్టుకుని తిరిగి న్యూస్ ఛానల్ అంట బోల్డ్ అన్ని ప్రసంగాలు చేసి అన్నీ చేసి మళ్ళీ 2012లో అది జరిగితే 2019లో దిశ హైదరాబాద్లో జరిగినటువంటి దిశ హత్య, నలుగురు అతి పాశవికంగా ఆమెను లాక్కుని వెళ్ళిపోయి అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి నిన్న ఈ రోజు కూడానండి నిన్న బెంగళూరులో ఒక అత్యాచారం. ఈ రోజు వస్తున్నప్పుడు న్యూస్ చూస్తానండి, మన ఆంధ్రాలో ఒక అత్యాచారం. ఎక్కడ చూసినా ఈ అత్యాచారాలు ఎక్కువైపోయినాయి ప్రియమైన వాళ్ళ. దీనికోసం అడిగితే ఎన్ని చెప్తున్నారంటే కనుక, ఇదిగో ఆడవాళ్ళు డ్రెస్ సరిగ్గా వేసుకోవడం లేదు. ఏమండి దిశాని రేప్ చేసి చంపారు చూసారండి, ఆవిడ చాలా హుందాతనంగా పంజాబీ డ్రెస్ వేసుకుని ముఖమంతా కూడా చుడిదార్తో కప్పుకొని వెళ్ళింది. డ్రెస్ వల్ల కాదండి ప్రాబ్లం. చాలా మంది అన్నారు ఈ స్త్రీలు సరిగ్గా డ్రెస్ వేసుకోలేకపోవడం వల్ల వాళ్ళని అత్యాచారం చేస్తున్నారని అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి బుర్ర పీక్కుంటున్నారు. అయితే దేవుడి రోజు చక్కని సలహాను, చక్కని సందేశాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. దీని గురించి ఆలోచించాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికంటూ ఏమీ లేదా, బైబిల్ ఏమీ చెప్పలేదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, బైబిల్ అంతా తిరగేసినప్పుడు నాకు వచ్చినటువంటి నాకు దేవుడు కనపరిచినటువంటి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను ప్రియమైన. ఎందుకు ఇలా ఉంది అని అంటే కనుక ఒకసారి చూద్దాం. లోకం అడవిగా ఉందన్నట్టు సార్, ఆ అడవిలో దీని గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో ఒకసారి చూద్దాం ప్రియమైన. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చూద్దాం బ్రో. దేశము వ్యభిచారులతో నిండి ఉందంటండి. ఎవరితో నిండి ఉందండి?
వ్యభిచారులతో. చిన్న పిల్లల దగ్గర నుంచి కాళ్ళకి చాచే ముసలోడు వరకు కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తానే ఉన్నాడండి. అత్యాచారం చేయడానికి నెలల పసికందు దగ్గర నుంచి కాటికి చాచే ముసలాడి వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎలా ఉందంటే కనుక దేశం దేనితో నిండి ఉందంటండి? వ్యభిచారులతో నిండి ఉంది. జనుల నడవడి చెడ్డదాయను. మనుషుల యొక్క ప్రవర్తన బాలేదు, చెడ్డదే. మనుషుల నడవడి చెడ్డదాయను, వారి సౌన్యమును అన్యాయమునకు ఉపయోగించున్నారు. మనిషి ఇప్పుడు వచ్చి బోల్డ్ మంది ప్రసంగాలు చెప్తారండి. ఇలా అయిపోయింది అనగానే అందరూ నేను ఖండిస్తానని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు అందరూ కూడా తెగ ప్రసంగాలు చేస్తూ ఉంటారండి. అంటే ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, న్యూస్ మీడియా ద్వారా కానీ అనేకమైన చేస్తూ ఉంటారు. కాకపోతేనంటండి వారి సౌర్యమును అన్యాయమునకు ఉపయోగించి దాని గురించినటువంటి ఒక ట్విట్ పెట్టి వదిలేస్తారండి. ఒక చిన్న మెసేజ్ చెప్పి వదిలేస్తారు. నాకు అవ్వలేదు కదా అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంటారు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం చెప్తున్నాడు, వారి ధైర్యము, వారి యొక్క మొత్తం అంతా కూడానండి అన్యాయమునకు ఉపయోగించున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. ఈరోజు నిన్నండి అనేక మంది శనివారం రోజున అనేక మంది ప్రతి హాస్పిటల్ని బంద్ చేసి, హాస్పిటల్ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం అందరూ కూడా అమ్మాయిల మీద ఎంత అఘాయిత్యం జరుగుతుంది, వాడు ఎవడైతే ఈ అత్యాచారం చేసారో వాడిని ఉరితీసి చంపేయాలని, ఉరితీసి వాడిని శిక్షించాలని అని చెప్పి చాలా చాలా ఒక రకమైనటువంటి ప్రదర్శన చూపించారు. దీంట్లో రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, వెస్ట్ బెంగాల్ సీఎం, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అయినటువంటి మమతా గారు కూడా వచ్చి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. చూసారండి, ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, ఎవరు రక్షించాలి, అలాంటి వాళ్ళు వచ్చి ఇదిగోండి ప్రొటెక్షన్ చేయడం మొదలెట్టారండి. మీరు నిర్భయ చట్టం తీసుకొచ్చారు, ఏమన్నా ఆగినాయా? దిశ చట్టం తీసుకొచ్చారు, ఏమన్నా ఆగిందా? మీరు ఏది తీసుకొచ్చినా ఇది ఆగదు. ఇది ఆగేదేమీ కాదండి. ఇది ఆది నుంచి అవుతున్నది. ఇది ఇప్పుడు కూడా అవుతుంది, ఇక ముందుకు కూడా అవుతుంది. ఆడబిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు అల్లిపోతున్నారు. నిజంగానే ఏం చేస్తే తన ఆడకూతుర్ని రక్షించుకోవచ్చు, ఏది చేస్తే తన వారిని రక్షించుకోవచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులు అగ్గగ్గలు ఆడిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఇన్నాళ్ళు ఆడపిల్లని బయటికి పంపించడానికి భయపడేవారు. ఇప్పుడు బయటికి వెళ్తుంటే తిరిగి క్షేమంగా వస్తుందో లేదో తెలియడం లేదు. మారిపోయింది లోకం, అడవిగా మారిపోయింది. భద్రత లేని అడవిది. ఇంకా చెప్తున్నాడు హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. జనులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో, రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరుకుంటున్నట్లు. ఎటంటే ఇప్పుడు మీరు రొట్టె కాల్చాలనుకున్నారు అంటే, ఒక చపాతీ ఏదో చేయాలనుకుంటున్నారు. చపాతీ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారండి? పిండి పిసికి దాన్ని ముద్దంతా చేసిన తర్వాత ఆ ముద్దను కాల్చడానికి, అంటే చపాతీ చేసిన తర్వాత ఆ రొట్టెని కాల్చడానికి పొయ్యిని ఏ విధంగా అయితే వేడి చేసి ఒక్కసారి పెనం మీద అట్టు వేయగానే రొట్టె త్వరగా అవ్వడానికి ఎలాగైతే పొయ్యిని వేడి చేస్తారో, లోకస్తులు ఎలా ఉన్నారంటే మానని కామతురత గలవారై ఉన్నారంటండి. మానదామన్న ఆలోచన లేని కామతురత గలవారే లోకం ఉందంట. మరి ఏం చేస్తుంది ఆగుతుంది అసలు? ఏమన్నా ఆలోచించారా? స్త్రీల మీద ఎందుకు జరగాలి ఇది? పురుషుల మీద ఎందుకు జరగకూడదు? ఈ అత్యాచారాలు అనేవి పురుషులకి ఎలాగైతే కోరికలు ఉన్నాయో స్త్రీలకు కూడా అలాంటి కోరికలు ఉన్నాయి. కాకపోతే స్త్రీల మీద జరగడం లేదు కానీ పురుషుల మీద జరగడం లేదు కానీ స్త్రీల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? స్త్రీలు మాత్రమే ఎందుకు ఈ విషయంలో ఎందుకు స్త్రీలు మాత్రమే దెబ్బతింటున్నారు, పురుషులు ఎందుకు తినడం లేదు అని ఏంటంటే ఆలోచించారా? ఒకసారి ఈ కోణంలో ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన మాట్లాడ. భద్రత లేని అడవిలో మానవ మృగాలు అనేకం ఉన్నాయి.
అయితే దేవుడు ఒక మంచి సిస్టమ్ని ఆదిలో కలగజేశాడు ప్రియమైన వాళ్ళ. ఆదిలో కలగజేశాడు. ఆదిలో కలగజేసినటువంటి దీనిలో పురుషుడికి బలాన్ని ఇస్తే స్త్రీకి అందాన్ని ఇచ్చాడు. పురుషుడికి బలాన్ని ఇస్తే స్త్రీకి అందాన్ని ఇచ్చాడు. మీరు సైకలాజికల్గా చూసుకుంటే గనక పురుషుడు దేన్ని కూడా ఎక్స్పెషల్లీ ఈ కామ కోరికలు నియంత్రించుకునే తత్వం పురుషుడికి చాలా తక్కువ ఉంటుందంట. ఎంతో పరిణితి చెందితేనే కానీ వాడు ఈ కామతురతన అనే దాన్ని లోనించి బయటికి రాలేడంట. కానీ స్త్రీకి అయితే మాత్రం చాలా చాలా అంటే కంట్రోల్ చేసుకునే తత్వం స్త్రీకి చాలా ఎక్కువ ఉంటుందంటండి. అంటే సైకలాజికల్గా చూస్తే శరీర ధర్మాన్ని బట్టి చూస్తానండి, స్త్రీకి అయితే కనుక ఈ కామ కోరికలను తగ్గించుకొని నియంత్రించుకొని తను తాను భద్రపరచుకోవడానికి చాలా శక్తి ఉంటుందంట. అది పురుషుడికి అలా ఉండదంటండి. అయితే ఇలాగా ఉన్నటువంటి క్రమంలో ఈ ఆకర్షణ ఇచ్చుకునే తత్వం ఉంది చూసారండి. మీకు ఇందాక చెప్పాను, మీకు భారతదేశంలో సంవత్సరానికి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయండి? 30,000 అత్యాచారాలు జరుగుతున్నాయండి సుమారుగా. అంటే ప్రతి 4 గంటలకి ఒక అత్యాచారం జరుగుతుందంటండి లెక్కల ప్రకారం. అయితే ఎక్కువ ఈ అత్యాచారాలు ఎవరి మధ్య జరుగుతున్నాయి అని అంటే గనక స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ తెలిసిన చోట ఎక్కువ అవుతున్నాయి. అంటే సుమారుగా 95% ఎక్కడ జరుగుతున్నాయంటే కనుక ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తిని చంపడం అనేది, లేదంటే కనుక అత్యాచారం చేయడం అనేది కానీ, ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళ మధ్యన ఎక్కువ జరుగుతుంది. స్త్రీ తన ఆకర్షించుకునే తత్వాన్ని బట్టించి ఒక పురుషుని తన దగ్గరికి వస్తూ ఉంటే గనక పురుషుడు ఎలా ఆకర్షించుకుంటాడంటే తన బలాన్ని ఉపయోగించుకుని ఆకర్షిస్తాడని. అంటే తనకున్నటువంటి బుద్ధి బలం చేత, తనకున్నటువంటి కండబలం చేత, తనకున్నటువంటి డబ్బు బలం చేత కొంత స్త్రీని ఆకర్షింపజేసుకుంటాడు అన్నమాట. ప్రియమైన వాళ్ళ పురుషుడు ఆకర్షించుకునే విధానం ఎలా ఉంటుందంటే కనుక ఈ తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అతను స్త్రీని ఆకర్షించుకుంటాడు. స్త్రీ అయితే తన అందాన్ని బట్టించి పురుషుడిని ఆకర్షించుకుంటుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఈ ఆకర్షణలో ఏమవుతుందంటే కనుక పురుషుడికి చెప్పినట్టుగా తనకున్నటువంటి వాంఛ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే కనుక ఈ స్త్రీ ఎప్పుడైతే వద్దన్నదో, ఈ స్త్రీ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేస్తుందో, అంటే ఒక రిలేషన్షిప్ లో ఆకర్షించుకున్న తర్వాత ఇతను తను కావాలని పూర్తిగా అనేసుకున్న తర్వాత నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని చెప్పి ఆవిడ మీద యాసిడ్ దాడి చేయడం కానీ, లేదంటే ఆవిడ మీద కత్తితో నరకడం కానీ, లేదంటే అత్యాచారం చేసి చంపేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా 95% తెలిసిన వాళ్ళ మధ్యనే జరుగుతున్నాయి. చాలా మందికి ఏం చెప్తారంటే కనుక స్త్రీలు వస్త్రధారణ బాగాలేదండి అని అన్నారు. వస్త్రధారణ బాగున్నా చేస్తాడు. ఎందుకంటే వాడు ఉన్నటువంటి వాతావరణం అలాంటిది. ఏమండి ఎక్కడ లేదండి వ్యభిచారానికి సంబంధించినటువంటి సూచనలు. ఆడు గడుక్కున్నాయి. మొబైల్ ఫోన్ తీస్తుంటే ఆడికి కనిపించి అన్ని కూడా ఆడి కంటికి విపరీతమైనవే కనిపిస్తున్నాయి. టీవీ చూస్తుంటే టీవీలో వచ్చే సినిమాలు కానీ, టీవీలో వస్తున్నటువంటి సీరియల్ కానీ ఏం పోర్ట్రేట్ చేస్తుందంటే కనుక వ్యభిచారాన్ని ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తుంది ప్రియమైన వాళ్ళరా. పోనీ ఇది కాకుండా వేరేది చదువుదామని చూస్తున్నా సరే దాంట్లో కూడా ఈ వల్గారిటీ సెక్స్ కి సంబంధించింది ఎక్కువ ఉంది. పోనీ నవ్వుదామని ఒక కామెడీ పెట్టుకుంటే ఆ కామెడీలో కూడా సెక్స్ కి సంబంధించింది ఎక్కువ ఉంది. ఇవన్నిటినీ వాడు హృదయంలో ఉండిపోయేటప్పటికీ ఎవరు దొరుకుతారా, ఆ యొక్క కామాన్ని తీర్చుకోవడానికి ఎవరు దొరుకుతారా అని చూసి ఎవరు దొరికితే వాళ్ళని రేప్ చేయడం, వాళ్ళని చంపేయడం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే దీంట్లో పురుషుడి తప్పు ఎంత ఉందో, పురుషుడిని హత్య చేయమని చెప్పి ఎంత తప్పు ఉందో, పురుషుడు మంచిగా ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణం కూడా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఎలా ఉందంటే కనుక అందరూ జింకలు అయిపోవాలని కోరుకుంటున్నారు. అన్ని జింకలు ఉన్నా సరే ఒక పులి ఉంటే అన్ని జింకల్ని తినేస్తుంది ప్రియమైన వాళ్ళరా. పులి లేకుండా చూసుకునే వాతావరణం కావాలి. పులులు, సింహాలు, తోడేళ్ళు లాంటి లేని ఒక వనాన్ని మీరు సృష్టించాలి. ఎవరు సృష్టిస్తారా వనాన్ని? ఎవరి వల్ల అవుతుంది ఈ వనాన్ని సృష్టించడం? అడవిని వనముగా మార్చడం అనేది
ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఒక తోటగా మార్చడం అనేది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇది మన వల్లే సాధ్యమవుతుంది. మన వల్లే సాధ్యమే. ఎలా అవుతుంది? దానికి ప్రాబ్లం తెలుసుకున్నాం. ఆ లోకం అడవిగా మారిపోయింది. ఈ భద్రత లేనటువంటి ఈ అడవిలో నుంచి నువ్వు ఒక స్త్రీగా నువ్వు ఎలా రక్షించుకోవాలి? ఒక పురుషుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది బైబిల్ చాలా క్లియర్‌గా చెప్పింది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి చూద్దాం. పరమగీతాలకు వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. పరమగీతాలు 8వ అధ్యాయము. మొట్టమొదటగా స్త్రీని చూసుకొని ఆ తర్వాత పురుషుడి దగ్గరికి వెళ్దాం. పరమగీతాలు 8వ అధ్యాయం. ఏమండి, మీకు ఆడబిడ్డ ఉంటే కంపల్సరీ ఈ మెసేజ్ వినిపించండి. లేదంటే కనుక మీరన్నా చెప్పండి. చెప్పడానికి మీకు అవకాశం ఉంటే కనుక మీరు చెప్పండి కంపల్సరీ. ఆడబిడ్డకు ప్రత్యేకంగా చెప్పండి. తల్లులు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తల్లులు, భార్యలు, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వివాహేతర సంబంధాలు. ఆ విషయంలో మీ కుటుంబం మీరు కాపాడుకోవాలంటే, మీ కుటుంబం మీ అదుపు చేతల్లో ఉండాలని అంటే కనుక ఇదిగో పరమగీతాలు 8వ అధ్యాయము 8, 9 వచనాలు చూసుకొచ్చండి. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రసంగి, తనకు చిన్న చెల్లి ఉందంట. ఆ చిన్న చెల్లి గురించి చెప్తూ దానికి ఇంకా వయసు రాలేదు, అంటే యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయం ఏమి చేయదుము, అంటే వివాహం వచ్చేంత వరకు కూడా ఈ చిన్న బిడ్డని, లేదంటే వయసుకు రాని బిడ్డని ఎలా చూసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటే అక్కడ ఆవిడకి అది ఎలా ఉందంట, ఆ చిన్న బిడ్డ ఎలా ఉందంటే అది ప్రాకారం వంటిది. ప్రాకారం వంటిది అంటే ఏంటండి? ప్రాకారం అంటే గోడ. అది ఎలా ఉందంట? గోడ వంటిది అంటే గోడలా ఉందా? ఎంతమంది తన ఆడబిడ్డ గోడలా ఉండడం చూసారండి? గోడ అంటే ఏంటండి? అడ్డు. పక్కవాడు ఎవడు కూడా నీ దగ్గరికి రాకుండా, ఎవడు కూడానండి నీ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా, ఎవడు కూడానండి నీ యొక్క దానిని గోడ దూకి లోపలికి అతిక్రమించకుండా ఏం చేస్తారంటే కనుక గోడను కట్టుకుంటామండి మన ఇంటికి. ఎందుకు గోడను అంటే కనుక ఆ గోడ నీకు ఒక భద్రతను కలిగిస్తుంది. ఆ గోడ నీకు ఏం చేస్తుంది అంటే కనుక నీకు ఒక హద్దుని క్రియేట్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎంతమంది ఆడబిడ్డలు హద్దు కలిగి ప్రవర్తిస్తున్నారు ప్రియమైన వాళ్ళరా? హద్దు కలిగి ప్రవర్తిస్తున్నారు. నా ఇష్టం నేను అలాగే ఉంటానని అంటే కనుక ఆడిష్టం ఆడ అలాగే ప్రవర్తిస్తాడు. మరి నీ ఇష్టం నువ్వు ఇలాగే ఉంటానంటే అది వాడికి ఇష్టం, వాడు అలాగే ప్రవర్తిస్తుంటాడు. ఆడు చచ్చిపోవడానికి కూడా వెనకాడడం లేదు ప్రియమైన వాళ్ళ ఈ కామాతురతను తీర్చుకోవడంలో. ఆ డాక్టర్ని చంపేశారు చూసారండి, ఆ డాక్టర్ని చంపేసిన వాడిని పోలీసులు పట్టుకుంటే నన్ను ఉరేసి చంపేసుకోండి, నాకు ప్రాబ్లం లేదని అంటున్నాడు సింపుల్గా అనండి. అసలు ఒక స్త్రీకి గోడ కట్టుకోవడం వచ్చిందా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. గోడ అంటే ఏంటంటే అడ్డు. ఇదిగో అడవిలోకి వెళ్తున్నప్పుడు పులులు వస్తాయి, మోసం చేస్తారు, నీకు ఇలాంటి జరుగుతాయని చెప్పి ఎంతమంది ఆడబిడ్డలకి తల్లిదండ్రులు చెప్పారండి? లవ్ జిహాద్ అని చెప్పేసి అని అంటారు. ఆడెవడో ప్రేమిస్తాడు, అక్కడి నుంచి ఎక్కడికో పోతాడు. అరే ఇది ట్రాప్ గురించి నీ ఆడబిడ్డలకి ఎంతమంది చెప్పారు? ఒరే, ఆపోజిట్ జెండర్తో మాట్లాడినప్పుడు, అది పురుషుడు కానీ స్త్రీ కానీ నీతో మాట్లాడుతున్నప్పుడు హద్దు పెట్టుకుని మాట్లాడాలని ఎంతవరకు చెప్పారు? వాళ్ళు చూసే చూపులు ఎంత అపవిత్రంగా ఉంటాయో చెప్పారు. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఎంత అపవిత్రంగా ఉంటుంది. వాళ్ళు వేసే డైలాగులు ఎలా ఉంటాయని చెప్పారు. అడ్డు ఎక్కడ పెడుతున్నారు? అడ్డు తీసేసి ఆడు డైలాగ్ ఎత్తే పగలబడి నవ్వేయడం, ఆడు ఏదో ఎత్తే ఎప్పుడు తినలేనట్టుగా, ఎప్పుడు చూడలేనట్టుగా దాని వెనక కక్కుర్తిపడి తిరగడం, ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అడ్డు కూడా ఎక్కడ కట్టుకుంటున్నావు? నువ్వు అసలు నువ్వే ప్రమాదాన్ని తెచ్చుకొని సింహపు బోన్లోనికి వెళ్ళి ఆహారం అయిపోతున్నావు నువ్వే. అడ్డుగోడ చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. ఏదంట? ఇదిగో అది ప్రాకారము వంటిది మేము దాని మీద వెండి గోపురము కట్టుదాము. అది కవటము వంటిది కవటం అంటే ఏంటండి? డోరు. స్త్రీ ఎలా ఉండాలంటే కనుకండి, సమాజంలోనికి వెళ్ళినప్పుడు లేదంటే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలని అంటే కనుక ఒక గోడలా ఉండాలి. గోడ దేనికన్నా స్పందిస్తుందండి? అస్సలు దేనికి స్పందించదు. బయట లోకంలో కూడానండి మీరు లోకంలో జరుగుతున్న దానికి ఏ మాత్రమో స్పందించకూడదు. అంటే వాళ్ళు వేసే రియాక్షన్స్ కానీ
అది నీకు భద్రత ప్రియమైన వారులారా, భద్రత. నువ్వు వేసుకునే వస్త్రధారణ ఎదుటివాడిని ఆకర్షించేలా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడిని ఆకర్షించడానికి నీ అడుగులు వేస్తూ ఉంటాయో అప్పుడు కంపల్సరీ నువ్వే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుంటది. ఎంత అందహీనంగా ఉంటావో, ఎంత ఆకర్షణ లేకుండా ఉంటావో అంత నీకు శ్రేయస్కరం, అంత నీకు భద్రత, అంత నీకు భద్రత. అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కనుక సింహాలని వీటిని చూద్దామని కొంతమంది కోరుకుంటది. వీళ్ళు బోన్లో ఉండి వెళ్తారండి. మీరు చూసారో లేదో, సఫారీ అని చెప్పేసి అంటారు. వీళ్ళు కటకాలాట లాంటి బోన్లో ఉండి వెళ్తారు. ఎందుకంటే సింహం ఎక్కడి నుంచి దాడి చేసే అవకాశం ఉంది, కానీ దాని నుంచి తప్పించుకోవడానికి. మరి బయటికి వెళ్తున్నప్పుడు నీ ఆడబిడ్డకి అలా చెప్పుకున్నావా, ఇదిగో నువ్వు గోడలా ఉండాలి. కవటం వంటిదంటే ఏంటంటే తలుపు. ఇంటికి తలుపు ఎందుకు వేసుకుంటాం అండి? ఎందుకు తలుపు వేసుకుని ఎందుకు గడెట్టుకుంటాం? ఎవడ పడతాడు రాకుండానే, ఏది పడుతుంది లోపలికి చేరకుండా నీ యొక్క భద్రతను కల్పించేది కవటం అంటే డోర్ అండి. దానికి నేను దేవదారు మ్రాణులతో ఏం చేస్తానంటున్నాడు, అడ్డుకట్టలు కట్టుదును. ఎవరు అడ్డుకట్టు కట్టుకుంటున్నారండి ఇప్పుడు? ఏమన్నా స్త్రీలు అడ్డుకట్టు కట్టుకుంటున్నారా? నా ఇష్టం, నేను ఎలాగే ఉంటా, నేను ఎలాగే మాట్లాడతాను. ఒక్కసారి మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ లేదంటే కనుక రీల్స్ కానీ చూడండి, ఎంత వల్గర్గా మాట్లాడతారంటే ఆడపిల్లలు. ఎంత ఏ విధంగా డాన్స్లు వేస్తారంటేనండి అసలు మరి మగవాడికి ఎక్కడ అసలు వాడు చూసింది విపరీతమైనది వాడి కంటికి కనబడినప్పుడు దాన్ని ఎలా తీర్చుకోవాలని, ఎలాగ దాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనతో వాడు తెగబడి పాపం చేస్తున్నాడు. ప్రియమైన వల్ల తెగబడి పాపం చేస్తున్నాడు. ఎంత ఏది అందమో ఏది అందం కాదో స్త్రీకి తెలియడం లేదు. తాను ఎలా భద్రపరచుకోవడంలో తెలియడం లేదు. ప్రమాదంలోనికి వెళ్ళిపోయి నన్ను రక్షించలేదేటి అని అడుగుతున్నాడేటి? ప్రమాదం ఉంది. అడవిలోకి వెళ్తే ప్రమాదం ఉంటది. ఈ ప్రపంచంలో ప్రమాదం ఉంది. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా స్త్రీ తాను భద్రం చేసుకోవడంలో విఫలమవుతుంది. ప్రతి దానికి మోసపోతుంది. ఎంత బలహీనరాలంటే కనుక ప్రతి దాన్ని నమ్మేస్తుంది. మోసం జరుగుతుందిరా అని చెప్పినా అలాగా అబద్ధాన్ని నమ్ముతూ స్త్రీ మోసపోతానే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎన్ని సందర్భాలు, ఎన్ని శతాబ్దాల తరబడి అలాగే జరుగుతున్నప్పటికీ కూడానే వాళ్ళలో ఒక చలనం రావడం లేదు. నేను గోడ కట్టుకోవాలి, నేను ఒక తలుపులా ఉండాలి, ఆల్రెడీ నాకు బైబిల్ చెప్పింది, నేను దాని ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన స్త్రీకి రావడం లేదు. ప్రియమైన ఎందుకు రావడం? ఏమన్నంటే కనుక స్త్రీలు ఉండాలని అంటున్నారు. స్త్రీలకే కాదండి, పురుషులకు కూడా చెప్పింది. అది కూడా నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం. జడలు అల్లుకునిటయు, ఏమండి వెనకతల ఇది నాగపాము జడ ఏదో అంటారు కదండి, అలాంటిది వేసుకుంటే అమ్మాయి ఎలా ఉంటది, అది ఎరబోసుకొని వెళ్తే ఎలా ఉంటదండి? ఎక్కువ దేన్ని ఆకర్షించుకుంటుంటారు? లేదంటే కనుక ఒక జడ, ఎక్కడ ఒక చిన్న పాపిడి, ఈ ఎదరో పాపిడి, ఇలా పాపిళ్ళు తీసుకుంటూ వెళ్తారండి కొంతమంది. అంటే జుట్టు ఎలాగుందో అలాగా ఉంటే నచ్చదు వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే జడలో అల్లుకోవడంలో ఒక ప్రత్యేకమైన అల్లిక. ఎందుకని? నగలు పెట్టుకుంటారు. ఎందుకని? ఆకర్షించడానికి. బయటికి వెళ్ళినప్పుడు ఎదుటివాడిని ఆకర్షించడానికి ఉపయోగించింది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తన భర్తకి ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా కనబడదు. ఎప్పుడు కూడా తన భార్య ఆకర్షణీయంగా ఉండదండి. ఎందుకు ఉండదో నాకు తెలియదు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తెగ ఆకర్షణ అయిపోద్ది. క్వైట్ ఆపోజిట్ లో ఉందండి లోకం. ఇంట్లో అందంగా ఉండాల్సింది పోయి బయట అందంగా ఉంటది. బయట అందహీనంగా ఉండాల్సింది ఇంట్లోనేమో అందంగా ఉండదు. ఏంటో ఈ లోకం. ప్రమాదం ఉన్న చోటేమో భద్రత లేకుండా వెళ్ళిపోతుంది, ప్రమాదం లేని చోటేమో భద్రతగా కావాలని కోరుకుంటది. జడలు అల్లుకుంటే, బంగారం నగలు పెట్టుకుంటే, వస్త్రములు ధరించుకుంటే అని వెలుపల అలంకారం మీకు అలంకారంగా ఉండక బయట అందరూ వేసుకున్నట్టుగా నేను లోకంలో గొప్పవారిగా కనిపించాలన్నట్టుగా నువ్వు ఉండాలని అనుకోకు. సాధువైనట్టు అంటే మృదువైనట్టు గుణమను అక్షయాలంకారం గల మీ హృదయాంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలను. అది దేవునికి మిక్కిలి విలువ గలది. బాహ్య అందాన్ని మీరు ఎంత బహిర్గతం చేయకుండా ఉంటాయి. సోషల్ మీడియాకి, ఎస్పెషల్గా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటారా? మీ యొక్క ఫోటోలు దాంట్లో అప్లోడ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే భద్రపరచుకుంటారో
అప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్లు అనేవి తక్కువగా ఉంటాయి. లేదంటే కనుక రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. మీ ఫోటోలు మాఫ్ చేస్తారు. మీ ఫోటోల్ని తీసుకొని సోషల్ మీడియా మీద అప్లోడ్ చేసిన దానికి వాళ్ళు వల్గర్గా మెసేజ్లు పెడతా ఉంటారు. ఎన్ని చూడడం లేదండి, అయినా సరే అలా పెడతానే ఉంటారు. యూఆర్ ఓపెన్ నువ్వు అన్నీ ఓపెన్ చేసి చూపెత్తుంటే వాళ్ళు ఓపెన్ గానే రిప్లైలు ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఎన్నని చెప్పమంటారు. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 2:9 సంఘానికి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి లోకం ఉన్నట్టుగా మనం ఉండకూడదు. ఆడబిడ్డలకి చెప్పాలి. మన ఆడబిడ్డలు ఎలా ఉండాలని అంటే కనుక ఇదిగో ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక గోడలా ఉండాలి. ప్రతి దాన్ని నమ్మకూడదు. మోసం జరుగుతుంది. నిన్ను మోసం చేస్తూ ఉంటారు. నీకు లేనిపోని కోరికలు రప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ మీ ఆడబిడ్డలకి చెప్పాలి. లోకంలోకి వెళ్ళినప్పుడు ఇదిగో అమ్మా ప్రమాదం ఉంది అని చెప్పాలి. తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు వస్తుంటారు. నిన్ను విసిగించి నువ్వు లొంగిపోయేంత వరకు కూడా వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటే ఏదో ఉండదండి. కొంతమంది క్రూర ముఖంలో చాలా నెమ్మదిగా ఉంటారు. అవకాశం దొరికినన్నే కబలించేస్తారు. ప్రియమైన వాళ్ళ నిన్న బెంగళూరులోనండి ఒక స్త్రీ నైట్ అయిపోయిన తర్వాత పబ్లోకి వెళ్ళిందంట. అమ్మాయి పబ్ అయిపోయిన తర్వాత వస్తుంటే లిఫ్ట్ అడిగిందంట తెలియని వ్యక్తిని. ఆడేం చేశాడంటే కనుక లిఫ్ట్ ఎక్కించుకొని ఖాళీ ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఆవిడని అత్యాచారం చేసి వదిలేసిపోయాడు. ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. 1 తిమోతి 2:9 ప్రియమైన వాళ్ళు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే కనుక పౌలు గారు ఆత్మ ప్రేరేపణ మరియు స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధి గలవారి ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతన తగుమాత్రం అంటే చిన్నవి అనుకుంటున్నారా? కాదు, నీ దేహం అంతా కప్పబడేలాగా ఎదుటి వారికి ఆకర్షణీయంగా కాకుండా, అంటే వారిని ఆకర్షించుకునే తత్వం లేకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి తగుమాత్రపు వస్త్రముల చేతన మళ్ళీ ఏమంటున్నాడు? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక వీటితో వద్దు. వీటితో బాహ్యాలంకారం వద్దంటే మొత్తానికి బయటికి వెళ్ళినప్పుడు అసలు ఏం వద్దంటే బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా రెడీ అయిపోతారు. ఇంట్లో ఉన్నప్పుడేమో పని మనిషి కన్నా దారుణంగా ఉంటారు. ఇలా ఉంటారండి. దైవగత్తి బలవారం అని చెప్పుకొనొచ్చు స్త్రీలకు తగినట్ల సత్క్రియల చేత ఎటువంటి పనులు చేస్తున్నారు స్త్రీలు? సత్క్రియలు ఏమన్నా ఉన్నాయా? ఇంట్లో ఖాళీగా ఉంటారండి. పొద్దున్న భర్త డ్యూటీకి వెళ్ళిపోతే ఇంట్లో ఖాళీగా ఉంటారు. వాక్యం చదువుకుందామని, పిల్లలకు నేర్పిద్దామని, లేదంటే కనుక ఇంట్లో కావాల్సిన వాటిని మనంతట మనగా స్వయంగా మన ఇంట్లో మనం చేతులతో మనం చేసుకుందామన్న ఆలోచన స్త్రీలకి చాలా తక్కువ ఉంది. ఇన్నాళ్ళు అయితేనండి పూర్వకాలంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం, అల్లికలు నేర్చుకున్నారు, కుట్టు పని నేర్చుకున్నారు, అనేకమైన నేర్చుకున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఎటువంటి అఫైర్లు పెట్టుకుందామని ఆలోచిస్తున్నారు. ఎలా ఉందో? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్ల సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుని వాళ్ళను అలంకరించుకోలే. ఎలా అలంకరించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళారా. స్త్రీ ఎలా ఉండాలంటే కనుక, ఒక భార్య ఎలా ఉండాలంటే కనుకండి, సామెతల గ్రంథము 31 మీరు 15 నుంచి చివరి వచనం వరకు మీరు చదివితే మీకు అర్థమవుతుంది ప్రియమైన. ఒక స్త్రీ ఎలాగ తన కుటుంబాన్ని కాపాడుకోవాలో, స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో ఎలా ఉండాలో ఆ యొక్క 31 సామెతల 31 మీరు 12 నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే చివరి వచనం వరకునండి ఒక స్త్రీ ఎలా ఉండాలో మొత్తం చాలా క్లియర్గా చెప్పాడండి. తన భర్తకి ఎలా ఉండాలో, ఇంట్లో ఏ పనులు చేయాలో ఇవన్నీ చాలా గొప్పగా చెప్పింది. ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రేమ వల్ల. స్త్రీకి ఎలాంటి హెచ్చరికలు చెప్తే పురుషుడికి కూడా చెప్పాడు. ప్రేమైన దేని వల్లరా ఉంటే యోసేపులా ఉండాలి. యోసేపు బలవంతం చేసినా సరే స్త్రీ తన దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకనంటే కనుక నేను దేవుని ఎదుట తప్పు చేయకుండా ఉండాలని చెప్పి తను భద్రపరుచుకున్నాడు. ఎంతమంది పురుషులు తమను తాను భద్రపరుచుకుంటున్నారు? వారి కన్నులకు విపరీతమైన కనపడుతున్నప్పుడు అవి చూడకుండా ఉండడానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారు? మీరు సొంగ కార్చుకుని చూస్తున్నారంటే
ఇంత క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఇంతలాగా దేవుడు బోధించిన తర్వాత కూడానండి ఎలా చూడగలుగుతున్నారు వ్యర్థమైనవి? దేవుడు వ్యభిచరించినందువలన ఒక్క రోజున 23,000 మందిని చంపేశాడు దేవుడు. ఏమనుకుంటున్నారా? లోకంలో లోకంలో ఉన్న వాళ్ళే చెప్తున్నాండి, లోకంలో ఉన్న వాళ్ళే దారుణంగా అత్యాచారం చేస్తేనే లోకంలో ఉన్నటువంటి మనుషులే వదలలేనప్పుడు దేవుడు వదులుతాడా? దిశాని హత్య చేసి చంపేసిన తర్వాత అండి, వాళ్ళు నలుగురిని చంపేంత వరకు కూడా లోకం ఊరుకోలేదు. నిర్భయాన్ని అత్యాచారం చేసి చంపేస్తే ఆ చంపిన వాడిని తిరిగి చంపిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఉరిశిక్ష వేసేంత వరకు కూడా లోకం ఊరుకోలేదు. లోకమే ఊరుకోలేనప్పుడు చరాచర సృష్టిని కలిగించినటువంటి దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు వదిలిపెడతాడనుకుంటున్నారా? జాగ్రత్త, దేవుడు ఏం విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం ప్రియమైన వాళ్ళ. పురుషులకు చెప్తున్నాడు ఇదిగో దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారేమో. మత్తయి సువార్త 5వ అధ్యాయము స్త్రీలకు ఏ విధంగా అయితే చెప్పాడో ఎడ చెప్తున్నాడు. 27వ వచనం, వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట వీరు ఉన్నారు కదా, నేను మీతో చెప్పిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేయవాడను. అసలు నీ ఊహల్లోనికి కూడా అలాంటి దాన్ని రానివ్వద్దని ప్రభు హెచ్చరిస్తున్నారు. ప్రియమైన ఊహల్లోకి, నీకు ఆలోచనలోకి కూడా రాకూడదు. అసలు ఒక స్త్రీని చూస్తే ఎలా చూడాలో చెప్తున్నాడు. అసలు మోహపు చూపుతో చూడకూడదు. లస్ట్ఫుల్ థాట్ ఈజ్ ఎ క్రైమ్. ఎంతమంది ఒక స్త్రీని చూస్తే తల్లిలా చూసే రోజులు పోయినాయండి. ఒక స్త్రీని చూస్తే ఇన్నాళ్ళు ఒక వివాహితుడిని కానీ ఎవరన్నా చూస్తానండి ఒక తల్లి లాంటి భావం వచ్చిందండి. ఇప్పుడు అలాంటిది ఏం వ్యక్తి చూడడం మానేసాడండి. అలా చూడడం మానేసాడు. ఇప్పుడు ఎవరు దొరికినా సరే, మొన్న న్యూస్ పేపర్లో చదివానండి, పిన్ని అంటే కొడుకు అవుతాడండి, అంటే వరుసలో చూసుకుంటే కొడుకు అవుతాడు, బాబాయ్ మాట. ఈ బాబాయ్ లేనప్పుడు ఇంట్లోకండి ఈవిడిని లోపరుచుకొని ఇష్టానుసారంగా వాళ్ళిద్దరు ప్రవర్తించారండి. వరుసలు లేనటువంటి తత్వం లోకంలో ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇవన్నీ చూసినప్పుడు నీకు కూడా ఓ రకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అందుకని చెప్తున్నాడు, నీ హృదయంలో ఇలాంటి ఆలోచన కూడా రానివ్వక, వచ్చిందా సచ్చావే అంటున్నాడు కిందగా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పిరికి పారవేయము. ఒకవేళ నీ కన్నులు వ్యర్థమైన చూసే ప్రతి దాన్ని కావాలి, అదే కావాలని అనుకుంటున్నావా, కన్నులు పీకేసుకొని నీకే మంచిది. లేదంటే కనుక నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము. నీకు ఇది చాలా మంచిది. నువ్వు చచ్చేంత వరకు కూడా లోకం విడిచిపెడతావు. నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి లోకమే ఊరుకోలేనప్పుడు దేవుడు కూడా ఊరుకుంటాడా? నిన్ను నరకంలో పడవేయకుండా నీ అవయంలో ఒకటి నశించడం, నీ కన్ను నిన్ను అభ్యంతరపడుతుందా, కన్ను తీసుకో. నీ చెయ్యి అభ్యంతరపడుతుందా, చెయ్యి తీసుకో. ఏ విషయంలోనూ చెప్పలేదు, కానీ ఈ వ్యభిచార విషయంలో చెప్పాడు ప్రియమైన వాళ్ళ ప్రభు. తీసేసుకో. అలాంటి ఆలోచన ఉంటే తీసేసుకో. ఒకవేళ నువ్వు ఎంత కామతప్తుడు అయిపోతే గనక ఈ కామాన్ని తీర్చుకోవడానికి ఎవరి మీద పడతా వాళ్ళ మీదకి వెళ్ళిపోకురా బాబు. అసలు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఫస్ట్ నువ్వు నన్ను అడిగితే నా ఉద్దేశంలో ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే కనుక ఒక్కటే గురి. ఫస్ట్ మొబైల్కి చాలా దూరంగా ఉండాలి. మీ యొక్క ఖాళీ సమయాన్ని ప్రత్యేకంగా ప్రభు కోసం ఉపయోగించాలి ప్రియమైన వాళ్ళరా. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు అని అన్నాడు. ఆ మేలైన దాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి ఎందుకు కాలం గడపడం వల్ల మీకు వ్యర్థమైన ఆలోచనలు వచ్చి వ్యర్థమైన క్రియలు చేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే నువ్వు ప్రభు కోసం నీ యొక్క యవ్వన ప్రాయాన్ని నువ్వు అర్పించడం లేదో, దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. పోనీ చదువు అన్నా గొప్పగా చదువుతుంటే గొప్ప చదువు లేదు. పోనీ గొప్ప పనులు ఏమన్నా ఉండే, పనులు లేవు. ఏముందరంటే పొద్దునుంచి సాయంత్రం వరకు మొబైల్ పెట్టుకుని ఎలా పైకి గొక్కుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదు. బిజీ అంటే ఫుల్ బిజీ, చూడడంలా, వ్యర్థమైనవి చూడడంలా. సమర్పించుకోండి ప్రభుకి యవ్వన ప్రాయం.
ఎప్పుడైతే యవ్వన ప్రాయమందు నువ్వు ప్రభువుకి సమర్పించుకుంటావో నిజంగా దేవుడి చేతిలో బలమైనటువంటి బాణంగా మార్చబడతావు ప్రియమైన వాళ్ళరా. సమయాన్ని వృధా చేసుకోవద్దు. యవ్వన ప్రాయం బలమైనది చెప్తున్నాడు యవనస్తులకి. కొరంథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టబడినట్టుగా పురుషునికి మేలు. నువ్వు ఎంత దూరంగా ఉంటావు అంత మంచిది నీకు. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా నీకు అంత క్షేమము. నువ్వు దానికి ఎంత దూరంగా పారిపోగలుగుతా అంత దూరంగా పారిపో యోసేపు లాగా. దానివల్ల నీకు క్షేమం ప్రియమైన వల్ల. స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలను అయినను జాగ్రత్తం జరుగుతున్న ఇంకా కామతప్తుడు అయిపోతే ఇంకా నువ్వు అయిపోతే కనుక నీకు సొంత పెళ్లి చేసుకో. ఎవడమే పడతాడికి పోకు, పెళ్లి చేసుకో. నీకు వచ్చినట్టు నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండు. దానివల్ల ఏంటంటే శారీరక సంబంధమైన శ్రమలు వస్తాయి అంతే తప్ప ఎలా పడితే అలాగే ప్రవర్తించడానికి నీకు అనుమతి లేదు ప్రియమైన వల్ల. అందుకనే ఆయనను జాగ్రత్తం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి వానికి సొంత భర్త ఉండవలను. ఇది స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ చెప్తుంది. కాబట్టి చెప్పేది ఒకటే, లోకం అడవిగా మార్చేసింది సాతాను. మార్చిన దాంట్లో అనేక క్రూర మృగాలు ఉన్నాయి, మానవ మృగాలు ఇవి. ప్రత్యేకంగా స్త్రీని విడిచిపెట్టని లోకం ఇది. ఎక్కడికి వెళ్ళినానండి స్త్రీని బలహీనంగానే చూస్తున్నారు. దాంట్లో నుంచి స్త్రీ రాలేకపోతుంది. దేవుడు చెప్పినట్టుగా బయటకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక గోడలా ఉండాలి. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, స్కూల్ నుంచే చెప్పాలి. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగంలోకి వెళ్ళినా, ఉద్యోగంలో ఎన్నో జరుగుతున్నాయండి. ఉద్యోగంలోనే మేనేజర్లు అయితే వాళ్ళ యొక్క కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని లొంగపరుచుకోవాలని చేయని ప్రయత్నాలు లేవు ప్రియమైన వాళ్ళరా. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమాదం ఉంది. కాకపోతే నువ్వు గోడ కట్టుకుంటే గనక వాళ్ళు చేసే ప్రతి దానికి నువ్వు స్పందించకుండా ఉంటే గనక నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. నువ్వు ఒక తలుపులా ఉండాలి, గడపేసినటువంటి తలుపులో ఉండాలి, తెరిచిన తలుపులో ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే ఇలా ఉంటావో నీకు ప్రమాదపు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దేనికి స్పందించుకో, ఎవదానికి స్పందించుకో. నువ్వు ఏ పని మీద వెళ్ళావు? కాలేజీకి వెళ్ళావు, చదువుకోవడానికి వెళ్ళాను, చదువుకొని బయటకు వచ్చాను. ఉద్యోగానికి వెళ్ళావు, ఉద్యోగం చేసుకుని బయటకు వచ్చాను. అంతే తప్ప ఎక్స్ట్రా దేంట్లోకి వెళ్ళినా సరే ప్రమాదం నీకు పొంచి ఉంది ప్రియమైన వాళ్ళ, పొంచి ఉంది. పురుషుడికి కూడా చెప్తున్నాడు. మళ్ళీ స్త్రీకి అండి ఎంత ఆకర్షణీయంగా లేకుండా ఉంటే నీకు అంత క్షేమం. బయటికి వెళ్ళినప్పుడు బహు సాధారణమైనటువంటి వస్త్రధారణ కలిగి నువ్వు బయటికి వెళ్ళాలి. బహు సాధారణమైన వస్త్రధారణ, ఎదుటి వారికి ఆకర్షించగలిగేలాగా నీ యొక్క వస్త్రధారణ కానీ అది ఏదన్నా ఉందంటే కనుక దానివల్ల నీకు ప్రమాదం అవ్వచ్చు, లేదంటే దాన్ని చూసి తట్టుకోలేకపోవడం వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం అవ్వచ్చు. కాబట్టి గమనించండి, ఇంట్లో అందంగా ఉండండి, బయట అందం కాదు. ఆత్మీయటువంటి అందాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పురుషులకు ప్రత్యేకంగా చెప్పేది ఒకటే, స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు వివాహ సమయం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నీకు చేస్తారు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు ఏంటంటే దేవుడి పనిలో ఉండాలి. ఎదుటి వారిని చూసినప్పుడు మోహపు చూపుతో చూడడం మానేసి, నీ చెల్లిని ఎలాగైతే చూస్తావో, నీ తల్లిని ఎలాగైతే చూస్తావో, ఈ ఉదాహరణ చెప్పాలన్నా కూడా నేటి కాలంలో కొద్దిగా ఆందోళనగానే ఉంది. తల్లిని చూసే తత్వం మారిపోయిందండి కుర్రోళ్ళు. చెల్లిని చూసే తత్వం మారిపోయింది. అరే నీ తల్లిని చూడు, నీ చెల్లిని చూడు అని చెప్పాలన్నా సరే లోకం ఎలా ఉందంటే అండి చాలా దారుణంగా ఉంది ప్రియమైన వల్ల. వాక్యం లేకపోతే కుటుంబాలు బాగు, వరసలు బాగు, పద్ధతులు బాగు ప్రియమైన వల్ల. కాబట్టి గమనించండి, భద్రత లేని అడవిలో మీరు భద్రంగా ఉండాలంటే కనుక వాక్యాన్ని ఆసరాగా చేసుకొని మీ ప్రవర్తన మీరు కాపాడుకుంటూ అడవిలోనికి వెళ్ళినప్పుడు ఎలాంటి అయితే సేఫ్టీ తీసుకుని వెళ్తారో, ఎలాగైతే అన్నిటినీ అవగాహన చేసుకొని ఆ పరిస్థితులను తట్టుకొని క్షేమంగా బయటికి రావడానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటారో, ఎలాంటి క్రియలను అయితే నేర్చుకుంటారో
లోకంలోనికి వెళ్ళినటువంటి స్త్రీ కూడా అన్నీ నేర్చుకునే వెళ్ళాలి. నేర్పించాలి తల్లిదండ్రులు. అందుకనే తల్లిదండ్రులకి నేర్పించాలి, బిడ్డలు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు మీరు ఒక వనాన్ని ఏర్పాటు చేసిన వారు అవుతారు. క్రైస్తవ్యం ప్రత్యేకంగానండి, క్రైస్తవులు మన బిడ్డలకి చెప్పాలి. స్త్రీలకి చెప్పాలి, పురుషులకి చెప్పాలి. అరే, స్త్రీలను ఎలా చూడకూడదు, దేవుడికి చాలా కోపం, స్త్రీ ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి మన బిడ్డలకి చెప్పాలి. ప్రేమ ఎప్పుడైతే ఇలా చెప్తామో అప్పుడు లోకం బాగుంటుంది. అడవి నుంచి తోటగా మార్చబడుతుంది. తోట అంటే ఉపయోగపడే దానిలో మార్చబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విన్న వాక్యాన్ని పట్టించి మీ ఆడబిడ్డలకు నేర్పించండి. మనం కూడా నేర్చుకుందాం. ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటామో ప్రభు యొక్క కృప మనందరికీ తోడి అని నడిపిస్తుందండి. భద్రం సుమ, ఆడబిడ్డలు మరి భద్రం. మీ క్షేమం లోకానికి చాలా అవసరం. కాబట్టి మిమ్మల్ని మీరు భద్రపరుచుకుంటారని, ప్రమాదాల నుంచి తప్పించుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తానండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. మన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నువ్వు చేసినటువంటి హెచ్చరిక తండ్రి చాలా గొప్పది తండ్రి. అది పురుషుడేమి స్త్రీ ఏమి తండ్రి, ఇద్దరు జాగ్రత్తగా ఉండమనే మీరు చెప్తున్నారు తండ్రి. కాకపోతే మధ్య చెల్లించి తండ్రి, వ్యర్థమైన వాటిని మా కన్నులతో చూడడం వల్ల తండ్రి, మేము లోకంలో సాతాను ప్రేరేపణలో ఉండడం వల్ల తండ్రి మృగంగా మారిపోయి తండ్రి, మాలో ఉన్నటువంటి సాధుత్వాన్ని మేము కోల్పోయాం తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు గద్దించినందుకే వందనాలు తండ్రి. మీరు వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారి తండ్రి బాధ్యత కలిగి వారి బిడ్డలను పెంచడానికి సహాయం అనుగ్రహించిన తండ్రి. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, ఈ యొక్క సమాజానికి మీరే సహాయం అనుగ్రహించి మంచి మనస్సును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు అందరూ కూడా తండ్రి మీరంటే చాలా ఇష్టం తండ్రి. నీ వాక్యం అంటే చాలా ఇష్టం తండ్రి. వారందరూ కూడా తండ్రి విన్న వాక్యాన్ని బట్టించి వారి బిడ్డలకి క్షేమ సమాచారాన్ని అందించి తండ్రి, వారికి మెలకువలు నేర్పించి వారంతటా వారు భద్రపరుచుకునే ధన్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో సమస్త మెరిగిన గొప్ప దేవుడు తండ్రి, వాటన్నింటిని కూడా మీ చిత్తానుసారంగా తీర్చమని వేడుకొనిచ్చు తండ్రి. ఏమైనా వ్యర్థమైనవి ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. నేను కూడా తండ్రి నీ బిడ్డలైన వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు పట్టించి మేము ఏ విధంగా నడుచుకోవాలని మీ బిడ్డలకి నేర్పించడానికి కూడా సహాయం అనుగ్రహించండి. ఎన్నో వాటిని చూపించాలని ఆశ కలిగి ఉన్నాను కానీ తండ్రి, సమయము లేకపోవడం వల్ల అనేకమైన వాటిని దృశ్య రూపంలో వాళ్ళకి చూపించలేకపోయాను తండ్రి. ఇక ముందైనా సరే తండ్రి, మేమందరము కూడా సమాజానికి మేలుకరంగా ఉండడానికి, మా బిడ్డలు మేలుకరంగా ఉండడానికి, వాక్యాన్ని బట్టించి మా నడతలను సరిచేసుకోవడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మ ద్వారా నడిపించమని, ఈ పరిచయను దీవించమని, పరిచయం నడిపిస్తున్నటువంటి దైవజనుల వారి కుటుంబాన్ని దీవించమని, లీడింగ్ చేస్తున్నటువంటి సహోదరుమణులు అందరినీ కూడా దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. వాక్యం చదువుతున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను భద్రపరచండి తండ్రి. సాతాను యొక్క మాయలో పడిపోకుండా వారి బిడ్డల్ని కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ పరిచర్లో తండ్రి తుది శ్వాస విడిచేంత వరకు కూడా తండ్రి నమ్మకమైన నీ పరిచయను ముగించి ఈ భూమి మీద నా యాత్రను ముగించడానికి నాకును సహాయం అనుగ్రహించమని వేడుకొంచు తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.